హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ చైతన్య సాయి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీకైతే ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీకు చూపిస్తున్నటువంటిది పూజా విధానం ఏంటంటే, నేను ఫస్ట్ మా ఇంట్లో దీపారాధన చేశాను. ఆ తర్వాత 7 సప్త శనివారాల వ్రతాన్ని నేను స్టార్ట్ చేశాను. ఇది మీకు చూపించేది 3వ వారం అన్నమాట. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు. సో నేను కొంచెం లాస్ట్లో క్లిప్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే వ్రతం అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ ముందుకు చూపెట్టడానికని ఇంట్రడ్యూస్ చేద్దామని నేను చూపిస్తున్నాను కొంచెము. సో ఈ విధంగా నేనైతే ఫస్ట్ పీటను అలంకరించుకున్నాను. శుభ్రంగా కడుక్కొని అలంకరించి పసుపు వస్త్రంని పరిచి కలశంని నిలిపి, కలశంలో నేను కొంచెం వాటరు, పసుపు, గంధము, అక్షింతలు, కుంకుమ అన్నీ వేసి, జవ్వొత్తు అన్నీ వేసి ఈ విధంగా కలశాన్ని పెట్టాను. సో 5 ఆకులు, కొబ్బరికాయ, నామాలు అన్నీ అలంకరించాను. సో ఆ విధంగా నిలిపాను. తర్వాత ఫోటోను అలంకరించుకున్నాను, తులసి మాల వేశాను. 7 దీపాలు కనిపిస్తున్నాయి కదా, అది చలివిడితోటి చేయాలండి. నేనైతే చలివిడి ప్రిపరేషన్ చేశాను. చలివిడి ఏ విధంగా అంటే బెల్లము, కొంచెము నెయ్యి, పాలు, కొంచెం ఇలాచి కూడా వేయొచ్చు, కలుపుకొని నేను చలివిడి ప్రిపరేషన్ చేశాను. సో చలివిడి పిండితోటి చేసినటువంటి 7 దీపాలండి అవి, కుందులు. సో నామాలు పెట్టి అలంకరించి స్టార్ట్ చేశాను. దేవుడికి నేనైతే పసుపు కలర్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ 7 పెట్టాను అక్కడ. అది బనానా తీసుకున్నాను, మీరు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో నేను ఈ విధంగా అలంకరించుకొని తమలపాకుల మీద దీపము, అక్షింతలు, పూలు, పండ్లతోటి అష్టోత్తర శతనామావళి అన్నీ చదువుకొని, వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి, పద్మావతి అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చేసిన తర్వాత దీప నైవేద్యాలు అన్నీ చూపించాను. మీకు శక్తి మేరకు అన్ని నైవేద్యాలు ప్రిపరేషన్ చేయొచ్చు. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చలివిడి, వడపప్పు, పానకం అనేది మెయిన్ ఇంపార్టెంట్ దేవుడికి. ఇవైతే మిస్ చేయకండి. మీకు ఇంకా శక్తి ఉన్నట్లయితే మీరు కొంచెం పులిహోర అన్నం కావచ్చు, వడలు కావచ్చు మీరు పెట్టొచ్చు. నేనైతే పులిహోర, వడలు, పంచామృతం ప్రిపరేషన్ చేశాను. సో నేను దేవుడికి చూపెట్టాను. ఆ తర్వాత వ్రతకథ చదువుకొని, కొబ్బరికాయ కొట్టుకొని వ్రతకథ చదువుకొని 3వ వారం వ్రతకథను కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. సో రిమైనింగ్ వీక్స్ కూడా కంప్లీట్ కావాలని, హ్యాపీగా కంప్లీట్ కావాలి, ఎలాంటి ఆటంకం జరగకుండా నా ఇంట్లో హ్యాపీగా కంప్లీట్ కావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సో నేనైతే ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశానండి. మార్నింగ్ దేవుడికి నేను సంకల్పం చేసుకున్నాను. సో ఆ తర్వాత ఈవినింగ్ నేను ప్రశాంతంగా చేసుకోవచ్చని నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నాకు అయిపోయే వరకు చాలా లేట్ అయిపోయింది, చాలా టైం పట్టింది. శ్లోకాలు అయితే నాలుక తిరగట్లేదు ఎందుకు అనేసి నేను రికార్డు పెట్టుకున్నాను, శ్లోకాలన్నీ విన్నాను. ఆ తర్వాత మా ఇంట్లో నేను ఆ నైవేద్యాలు స్వీకరించాను. ఇది నా 3వ వారం. వెంకటేశ్వర